రెండో రోజు కూడా ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇరిగేషన్ ఆఫీసులో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నిన్న కూడా పలు బృందాలు ఈ ఆఫీసులో తనిఖీలు చేశాయి. పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. మేడిగడ్డ ప్యారేజ్ కుంగుబాటుపై అధికారులు ఫోకస్ చేశారు. ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు అధికారులు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా అధికారుల బృందం దృష్టి పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ పుట్ట పగిలిపోనుంది. ఈ విషయంలో తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఏకకాలంలో చాలా చోట్ల దాడులు చేస్తున్న విజిలెన్స్ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రాజెక్ట్ అప్రూవల్స్, కేంద్ర శాఖల క్లియరెన్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్, బాహుబలి మోటార్ల డీటెయిల్స్ కోసం కార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్ జలసౌధలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. దాదాపు 8 గంటల పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరన్ రావు, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీ హరిరామ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తంగా సోదాలు పూర్తయిన తర్వాత కాళేశ్వరం స్కామ్పై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. రెండో రోజు కూడా ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇరిగేషన్ ఆఫీసుల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నిన్న కూడా పలు బృందాలు ఈ ఆఫీసుల్లో తనిఖీలు చేశాయి. పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, రెండో రోజు కూడా విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, కరీంనగర్ లోపల ఇటు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విజిలెన్స్ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. నిన్న దాదాపుగా 10 గంటల పాటు, నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇటు ఈఎన్సీ మురళీధరరావు కార్యాలయం లోపల సోదాలు నిర్వహించినటువంటి విజిలెన్స్ అధికారులు ఈ రోజు ఉదయం మళ్ళీ 9 గంటల నుంచి కూడా ఇటు విజిలెన్స్ అక్కడ సోదాలు చేస్తున్నటువంటి అవకాశం అయితే ఉన్నది. దాదాపుగా ఇటు ఏదైతే ఇంటెలిజెన్స్ డిఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యం లోపల ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా చేరుకోవడం జరిగింది. దాదాపుగా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 చోట్ల కూడా సోదాలు నిన్న నిర్వహించడం కూడా జరిగింది. ఇక్కడ మహాదేవ్పూర్ లోపల ఉన్నటువంటి కార్యాలయంతో పాటుగా ఇటు రామగుండం కార్యాలయం, కరీంనగర్ కార్యాలయం 3 చోట్ల కూడా ఇటు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇటు విచారణకు ఆదేశిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఎలాంటి విచారణకైనా మేము సిద్ధమని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఇటు దీనిపైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటు ఏదైతే విజిలెన్స్ విచారణ ఉన్నటువంటి నేపథ్యంతో పాటుగా ఇటు మేడిగడ్డ లోపల ఏదైతే కుంగుబా
కుంగుబాటు జరిగిన తర్వాత దీనిపైన పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగాయని చెప్పి తెలుస్తున్నది. ముఖ్యంగా ఇటు దాదాపుగా ఇరిగేషన్ కు సంబంధించినటువంటి కార్యాలయాల లోపల కూడా కంప్యూటర్లు చోరీ కావడము, ఫైళ్లు మాయం కావడం, ఇవన్నిటి కూడా అంశాల నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఏదైతే విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. నిన్న ఏకకాలం లోపల 10 చోట్ల కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రామగుండము, మహాముత్తారము, కరీంనగర్ లోపల సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం కూడా చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. నిన్న దాదాపుగా 10 గంటల వరకు కూడా ఇటు 10 గంటల పాటు కూడా సోదాలు నిర్వహించారు. ప్రతి ఒక్క ఫైల్ను ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి బాహుబలి మోటార్లు కావచ్చు, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి మోటార్లు కావచ్చు, ఇవన్నిటిని కూడా కొనుగోలు ప్రక్రియ లోపల పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి నేపథ్యం లోపల దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టుగా తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1, లింక్ 2, తర్వాత ఇటు గాయత్రి పంప్ హౌస్, తర్వాత ఇవన్నిటిపైన కూడా పెద్ద ఫోకస్ పెట్టుకొని ప్రతి ఒక్క ఫైల్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. నిన్నటి నుంచి కూడా నిన్న 10 గంటల వరకు కూడా రైట్. నిన్న జరిగిన దాదాపు 8 గంటల పాటు జరిగిన నిన్న సోదాల్లో ప్రధానంగా ఏదైతే డిజైన్ అప్రూవల్ జరిగిందో దానికి పూర్తి చేసిన డిజైన్ కి కంప్లీట్ భిన్నంగా ఉన్నట్లు కూడా సోదాల్లో అధికారులు గుర్తించారు. మరి ఈ రోజు జరగబోయే ఈ సోదాల్లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా అవినీతి పైన, అలాగే మేడిగడ్డ కుంగుబాటు పైన ఎలాంటి అంశాలు లేదంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఇటు ఏదైతే సామాగ్రి కొనుగోలు, తర్వాత బాహుబలి మోటార్ల యొక్క కొనుగోలు, డిపిఆర్ దాని యొక్క ఎస్టిమేషన్ ఎంత ఉన్నదాని పైన అయితే ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇటు ఇంటెలిజెన్స్, తర్వాత విజిలెన్స్ అధికారులు ఇటు దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇటు విజిలెన్స్ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి మాత్రం డిపిఆర్ కొనుగోలు ప్రక్రియ లోపల ఒకేసారి లోపల ఎస్టిమేషన్ ఇంత ఎక్కువ పెద్ద ఎత్తున కూడా ఎక్కువ ఎందుకు పెరిగింది అనేటిపైన దృష్టి సారించి ప్రతి ఒక్క ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నిన్న చాలా మటుకు కూడా ఫైల్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు, ఇటు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులోపల ఉన్నటువంటి డిపిఆర్ పైన ఎక్కువ దృష్టి సారించినారు. అంటే ప్రాజెక్టు యొక్క డిజైనింగ్ ఇటు లోపల ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు లోపల పిల్లర్ కుంగిపోయింది అనేటువంటి నేపథ్యం లోపల డిపిఆర్ పైన, తర్వాత మోటార్ల యొక్క కొనుగోలు పైన ఎస్టిమేషన్ వివరాలను పూర్తిగా రికార్డులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ఈ వ్యయము ఇటు 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళేటువంటి 40 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల వరకు కూడా పెరగడంతో దీనిపైన ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ఇటు ఏవైతే కొనుగోలు చేసినటువంటి బాహుబలి మోటార్లు కావచ్చు, డిపిఆర్ లోపల పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణల నేపథ్యం లోపల దీనిపైన ఇటు విజిలెన్స్ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే నిన్న దాదాపుగా 10 గంటల పాటు కూడా ఇటు విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రోజు కూడా ఇప్పటికే 4 గంటలు అవుతున్నది సోదాలు నిర్వహించారు. కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికతో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటు ఏదైతే ఖచ్చితంగా మేము దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపిస్తాము, దీనిపైన విచారణకు కూడా ఆదేశిస్తామనేటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఇచ్చేటువంటి ఏదైతే కీలకమైనటువంటి నివేదిక ఆధారాలు ఉంటాయో దీనిపైన ఇటు మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగేటువంటి విధంగా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంచనా వ్యయంతో పాటుగా మోటార్ల యొక్క కొనుగోలు మొదటి నుంచి దాదాపుగా 2016 లోపల ప్రారంభమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ప్రతి ఒక్క కాగితాన్ని కూడా, ప్రతి ఒక్క బిల్లును కూడా తనిఖీలు 2016 నుంచి మొత్తానికి పార్వతి బ్యారేజ్ కావచ్చు, గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు, సుందిల్లా ప్రాజెక్టు, ఇవన్నీ కూడా నిన్న దాదాపుగా 10 చోట్ల నిర్వహించినటువంటి అధికారులు ఈ రోజు కరీంనగర్ లోపల ఈఎన్సీ మురళీధరరావు కార్యాలయం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ కొనుగోలు ప్రక్రియ లోపల అవకతవకలు జరిగాయి అనేటువంటి నేపథ్యం లోపలనే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తున్నది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.